सर्वकार्याप्त्यानन्दरायाय सर्वस्तोमोदितात्राः सर्वभगवती सर्वस्याप्ति सर्वसिद्धिः सर्वमेव तेनाद्रवम् मुहूर्तोऽस्तु प्रतिष्ठितमस्तु सूर्याय नागमानाम् मुहूर्तकालयोग्यतानुग्रहबलसिद्ध्यर्थं वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय फलविकरणाय नमो फलाय नमो फलप्रमदनाय नमो विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति पर्याप्तमन्दराय नमः सर्वस्तोमोदिनात्मः सर्वमहतोदे सर्वस्याप्ते सर्वसुदित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयते अतएदम् ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां చాలా ఇందాకన్నా మాట్లాడుతూ చెప్పాడు. చాలా మంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ పెడుతున్నారు, కానీ ఆ సమాఖ్య స్ఫూర్తి లేక చాలాసార్లు విఫలమవుతా ఉన్నాయి. సో ఈరోజు అన్న కొత్త ఆలోచనతో ఒక వేగా ఎఫ్పిఓ ఒకటి తీసుకొచ్చారు. ఈ ఎఫ్పిఓలో ఒకటితో మొదలై వేల మంది లక్షల మంది రైతులు దీంట్లో ఎన్రోల్ చేసుకొని వారి యొక్క పంటలు ఏదైతే పంటలు పండిస్తారో ఆ పంటలు మరి సీడ్ ఇచ్చే దగ్గర నుంచి దాని ఎరువులైతేనేమి దాని అవుట్పుట్ వరకు మొత్తం నేనే గైడ్ చేస్తామని చెప్పి ఏదైతే రాజశేఖర్ అన్న చెప్పారో, నిజంగా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. సీడ్ వాళ్ళే ఇస్తారు, అదేవిధంగా ఎలా పండించాలా, ఎంత ఎరువు వేయాలా, ఎంత నీళ్లు కట్టాలా అంతా వాళ్ళే గైడ్ చేస్తారు. దిగుబడి వచ్చిన తర్వాత దిగుబడి వాళ్ళే కొనుగోలు చేస్తారు. మెరుగైన మార్కెట్ ధర రైతులకు ఇచ్చి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో గ్రేడింగ్ చేసి బాగా ఎక్సలెంట్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ను బయటికి అమ్మడము, అదేవిధంగా ఒక మీడియం రేంజ్ క్వాలిటీ ఉండేదాన్ని ప్రాసెస్ చేసి దాని వాల్యూ యాడ్ చేసి అమ్మే కార్యక్రమం. మరి ఈ రకంగా రైతులకు నిజంగా ఇది చక్కటి ఉపయోగపడే కార్యక్రమము. ఇది నిజంగా ఒక యజ్ఞం అనే చెప్పాల. వేంపల్లిలో మొదలుపెట్టిన ఈ వేగా ఎఫ్పిఓ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెడతా ఉన్నామో ఇది సక్సెస్ అయి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేలా, అన్ని పంటలకు కూడా ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేలా చక్కగా ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ గా అన్న ముందుకు రావాలని చెప్పి, రైతులకు ప్రయోజనకరంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే కనుక రాజశేఖర్ అన్న ఒక్కడే సక్సెస్ కాదు, రాజశేఖర్ అన్నతో పాటు ఆ ఎఫ్పిఓ ఉన్న ప్రతి రైతు కూడా సక్సీడ్ అయినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది విన్ విన్ ఫార్ములా. ఈ ఎఫ్పిఓ గెలిచిందంటే రాజశేఖర్తో పాటు ప్రతి రైతు కూడా గెలిచినట్టే. కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజశేఖర్ అన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి రైతులకు ఏదైతే మంచి ఇప్పటి వరకు మీరు వ్యవసాయంతో రైతాంగంతో గడిచిన 20 ఏళ్లుగా మీకు అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని మరి ఒక కొత్త ఆలోచనతో ఇవాళ మొదలు పెడతా ఉన్నారు. ఈ ఆలోచన కూడా గడిచిన 20 సంవత్సరాల విజయవంతమైన మీ పరంపరలో ఈ ఆలోచన కూడా మరి విజయవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలా, రైతులందరికీ మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.